జై శ్రీరామ్. నేను వాసవి. హైందవ శక్తి చేయు కార్యక్రమాల నెలవారీ రిపోర్టు ప్రతి నెల మీకు ఇస్తున్న సంగతి తెలిసిందే. అలాగే 2026 జూన్ నెలలో హైందవ శక్తి ఏ కార్యక్రమాలు చేసింది ఇప్పుడు వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జూన్ 1వ తారీఖున మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలం ప్రసన్నత మినిస్ట్రీస్ చర్చి పాస్టర్ జగన్ పాల్ ద డ్రగ్స్ అండ్ మ్యాజికల్ రెమెడీస్ యాక్ట్కు వ్యతిరేకంగా స్వస్థతలు చేస్తున్నాడని సిపి గ్రామ్స్లో ఫిర్యాదు చేయడం జరిగింది. 2వ తారీఖున ఎలాంటి రోగాలకైనా ప్రార్థనతో స్వస్థత చేకూర్చే పాస్టర్ పాల్ రోగం కుదిర్చిన హైందవ శక్తి బలరాం గారు మరియు దుప్పం గారు మరిన్ని వివరాలు వీడియో రూపంలో అందించడం జరిగింది. 3వ తారీఖున గుంటూరు స్వర్ణభారతి నగర్లో 15వ లైన్లో హిందూ నివాస గృహాల మధ్యలో అక్రమ చర్చి నిర్మాణం పూర్తిగా కూలదోయాలని జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడం జరిగింది. 4వ తారీఖున గుంటూరు జిల్లా కాకుమాను అక్రమ మసీదు దానికి అనుబంధ షాపుల నిర్మాణ విషయంగా సంబంధిత ఏపీడీఓ గారికి లీగల్ నోటీసు పంపించడం జరిగింది. 5వ తారీఖున కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అనుమతి లేని అక్రమ చర్చిని ఆపకుండానే ఎండార్స్మెంట్ ఇస్తానంటున్న సచివాలయ సిబ్బందికి బుద్ధి చెప్పిన హైందవ శక్తి ప్రసాద్ గారు. 8వ తారీఖున హైందవ శక్తి ఘన విజయం. గుంటూరు జిల్లా గుంటూరు నగరంలోని స్వర్ణభారతి నగర్లో అక్రమ చర్చి నిర్వహణని నిలువరించిన హైందవ శక్తి. 8వ తారీఖున హైందవ శక్తి మరో ఘన విజయం. బాపట్ల జిల్లా కనగాల గౌడపాలెంలో అక్రమ చర్చి నిర్వహణను నిలువరించిన హైందవ శక్తి. 9వ తారీఖున గుంటూరు జిల్లా కాకుమాను గ్రామానికి పడమర దిక్కున మంచినీటి చెరువు గట్టు మీద కట్టిన మసీదుపై అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన 5 మైకులు ఇంకా లౌడ్ స్పీకర్లను తొలగించాలని కలెక్టర్ వారికి ఫిర్యాదు చేయడం జరిగింది. 10వ తారీఖున కడప జిల్లా దువ్వూరు మండలం కానగూడూరు గ్రామంలో హిందూ నివాస గృహాల మధ్యలో నివాస వ్యవసాయ భూమిలో అక్రమ చర్చి నిర్మాణానికి ఎటువంటి అనుమతులు లేఅవుట్ అప్రూవల్ బిల్డింగ్ పర్మిషన్ ఇవ్వరాదని జిల్లా కలెక్టర్కి కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్కు ఫిర్యాదు చేసిన హైందవ శక్తి. 10వ తారీఖున బాపట్ల జిల్లా రేపల్లలో దైవదర్శనం ప్రార్థనా మందిరం పేరిట అక్రమ చర్చి నిర్మాణాన్ని పూర్తిగా తొలగించి సదరు పాస్టర్పై తగు చట్టపరమైన చర్యలకు కూడా ఆదేశించాలని కోరుతూ రేపల్లె ఆర్డీఓ వారికి ఫిర్యాదు చేయడం జరిగింది. 11వ తారీఖున జిల్లాల వారిగా హైందవ శక్తి ప్రతినిధులు 106 వారాలుగా స్వాతంత్ర సమరయోధుల కరపత్రాలను పంచడం జరిగింది. 11వ తారీఖున యమునా పుష్కరాల సందర్భంగా బృందావనంలో జరిగిన భాగవత సప్తాహంలో వద్దిపత్తి పద్మాకర్ గారి ఆధ్వర్యంలో హైందవ శక్తి ప్రసాద్ గారికి చిరు సత్కారం. 17వ తారీఖున హైందవ శక్తి మరో ఘన విజయం. బాపట్ల జిల్లా రేపల్ల 16వ వార్డు జగనన్న కాలనీలో యాదవపాలెం ప్రక్కన దైవదర్శనం ప్రార్థనా మందిరం పేరుతో నిర్మిస్తున్న అక్రమ చర్చి నిర్మాణాన్ని నిలువరించిన హైందవ శక్తి. 18వ తారీఖున గుంటూరు నగరంలో డివైడర్లను ఆక్రమించి అంటిస్తున్న క్రైస్తవ మత ప్రచార సభల పోస్టర్లను నియంత్రించడంలో విఫలమైన మున్సిపల్ కమిషనర్కు లీగల్ నోటీసు పంపించడం జరిగింది. 20వ తారీఖున గుంటూరు జిల్లా కాకుమాను అక్రమ మసీదు అనుబంధ షాపుల నిర్మాణం విషయంగా సంబంధిత ఎంఆర్ఓ గారికి లీగల్ నోటీసు పంపించడం జరిగింది. 23వ తారీఖున హైందవ శక్తి తెలంగాణ రాష్ట్ర సేవా విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగులు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 27వ తారీఖున గుంటూరు జిల్లా గుంటూరు నగరంలో 2 అక్రమ మతపరమైన బోర్డులను తొలగింప చేయడంలో విఫలమైన గుంటూరు మున్సిపల్ కమిషనర్ వారిపై లోకాయుక్తకి ఫిర్యాదు చేసిన హైందవ శక్తి. 28వ తారీఖున హైందవ శక్తి తెలంగాణ రాష్ట్ర సేవా విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులకు పుస్తకాలు మరియు స్టేషనరీ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు, పోరాటాలు చేస్తూ ఘన విజయాలను అందుకోవాలని మనమందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. జై హైందవ శక్తి. జై హింద్. జై భారత్.